ఉద్దేశం ఎలా వచ్చింది ఏంటని, అసలు ఇంగ్రీడియంట్స్ ఏం కలుపుతున్నారు, ప్రిపరేషన్ ఎలా ఉంటుందో ఏంటని చూసేద్దాం. అంటే చాలా మంది రెస్టారెంట్లో ఇలా చేసిన వాళ్ళు కానీ, లేకపోతే ఇటాలియన్ ఫుడ్ నేర్చుకున్న వాళ్ళు కానీ 5 స్టార్ హోటల్స్లో వాటిలో చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మరి మీరే ఇలా తీసుకొని బ్రాంచ్ పెట్టాలి నాకేంటంటే ఇప్పుడు నాకు వెళ్ళి రెస్టారెంట్లో తినాలి అనిపిస్తే నేను వెళ్ళి 5 స్టార్ హోటల్లో కానీ పెద్ద కేఫెస్లో కానీ ఎఫర్ట్ చేయలేను. మనం నార్మల్గా మిడిల్ క్లాస్ వాళ్ళం అన్నీ తినాలని ఉంటుంది, బట్ అన్ని ఎఫర్ట్ చేయలేము. బట్ ఆ ఎఫర్డబుల్గా నేను తీసుకురావాలన్న కాన్సెప్ట్తో నేను ఈ ప్రైజింగ్లో బెస్ట్ ప్రోడక్ట్ ఇక్కడ పెట్టాను. వెజ్ వచ్చేసి 120. ఇప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు 80 రూపీస్ ఉండే, ఇప్పుడు 120. వెజ్, నాన్ వెజ్ వచ్చేసి 140 అంతే. ఏదైనా సరే, ఏ పాస్తా అయినా సరే, ఏ సాస్ అయినా సరే, అన్ని సేమ్. అంటే మీరు ఈ బ్రాంచ్ అంటే బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా? లేదు, ప్రజెంట్ ఇది ఒకటే. యాక్చువల్గా ఒకటే ఉండి బెస్ట్ ఉండాలని నేను ఇంకా వేరే బ్రాంచెస్ ఏం ప్లాన్ చేయట్లేదు. అంటే ఇక్కడ హైదరాబాద్ అసలు పాస్తాస్ అంటే ఎక్కువ సేల్ అవ్వవు, లేదంటే ఎక్కువ తినరు. చాలా మంది చెప్పినారు, చాలా మంది అన్నారు పాస్తా అసలు నడవదు. నేను పాస్తా చూస్ చేసుకున్నప్పుడు కుకింగ్ అంటే నేను నేర్చుకునే టైంలోనే పాస్తాలోనే నేను ఎక్కువ చేద్దామంటే మా ప్రొఫెసర్ ఒక ఆయన అన్నాడు అనమాట, పాస్తాకి ఫ్యూచర్ లేదు, ఇండియన్ ఫుడ్ నేర్చుకో అని చెప్పేసి అన్నాడు. అది నేను వినందే మంచి పని. సో అది నేను వినలేదు. సో నేను దీంట్లో దీనిలో ఉండిపోయినా. సో ఇప్పుడు ఇదే నాకు లైఫ్ ఇచ్చింది, ఇప్పుడు ఇదే నాకు పేరు ఇస్తుంది. ఐఎమ్ హ్యాపీ. గ్రోసరీస్ కానీ లేదంటే పాస్తాస్ కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుంటాయి? నేను డైరెక్ట్ కంపెనీస్తో మాట్లాడుకుంటాను, వాళ్ళే డెలివరీ చేస్తారనమాట. మన కిచెన్ నేను వాడేవంటే బ్రాండెడే వాడతాను, నా లోకల్ ఏది వాడను నేను. ఓకే, దీంట్లో వేసే ప్రతి ఐటమ్ మీరు బ్రాండెడే వాడతారు? ఖచ్చితంగా వాడాలి, అది తప్పదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను నా ఫ్యామిలీకి, నా మదర్కి కానీ, నా ఇంట్లో వాళ్ళకి కానీ తినిపించాలనుకుంటే ఇలాంటి ప్లేస్లో తినిపిస్తాం. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతా డైరెక్ట్ మా వాళ్ళకి తినాలనుకుంటే అప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనం ఇంట్లో వాళ్ళకి ఇచ్చే ఫుడ్ మనం బయట వాళ్ళకి ఇస్తున్నామంటే మంచి ఫుడ్ ఇస్తున్నట్టే. వాళ్ళు వెజ్ అంటే తెలుసు, నాన్ వెజ్ అంటే చికెన్ యాడ్ చేస్తాం. ఓకే, యా. ఇప్పుడు మన యాక్చువల్గా ఏంటంటే పాస్తాలో అవైలబిలిటీ ఏ కంట్రీలో ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే అవి వేస్తారు. సో మన దగ్గర ఏంటంటే మనం స్ట్రీట్ ఫుడ్ అవుట్డోర్ కదా, సో మన దగ్గర ఫ్రిడ్జ్ లేదు. సో వెజిటేబుల్స్ మనం కట్ చేసి పెట్టుకోవాలి, కొన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలా. సో అప్పుడు ఏమైందంటే వెజిటేబుల్స్ పాడైపోతాయి, పెరిషబుల్ అయిపోతాయి. నార్మల్ ఇప్పుడు ఇలాంటి వింటర్ డేస్లో ఏం కాదు, సమ్మర్లో అయితే నీకు 1 అవర్ 2 అవర్లోనే స్మెల్ రావడము, వాటర్ వదిలేయడం అలాంటివి చేస్తుంటాయి. సో నేనేం డిసైడ్ చేసిన అంటే స్వీట్ కార్న్ నేను ఒకటేసారి 15-20 kgs బాయిల్ చేసుకుంటా, దాన్ని ఫ్రోజన్ చేస్తాను ఇమీడియట్గా. ఫ్రోజన్ చేసి డైలీ కొంచెం రాస్తుంది, ఒక నాకు 3 days వరకు వస్తుంది, 3 to 4 days వస్తుంది. సో ఓన్లీ స్వీట్ కార్న్ వాడతాం. నాన్ వెజ్లో ఏంటంటే మేము ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని ప్యాన్స్ అవన్నీ పెట్టారు కదా, ఒకటే పెడతారు కదా. మన దగ్గర ఇక్కడ స్టవ్స్ లో చూసుకుంటే 9 ప్యాన్స్ ఉన్నాయి. నైస్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా మనం ఏంటంటే మన దగ్గర డిఫరెంట్గా రెడ్ సాస్లో 2 పాసెస్ ఉన్నాయి, వైట్ సాస్లో 2 పాసెస్ ఉన్నాయి, గ్రీన్లో 2 పాసెస్ ఉన్నాయి. సో నేను
త్రీ ప్యాన్స్ వెజ్కి 3 ప్యాన్ నాన్ వెజ్కి పెట్టాను. ఓకే. సో వెజ్ సపరేట్ కుక్ చేస్తాం, నాన్ వెజ్ సపరేట్ కుక్ చేస్తాం. అంటే నాన్ వెజ్ అనేది మిక్స్ చేయను అసలు. అప్పుడు దేన్ని కూడా డైరెక్ట్ హ్యాండ్తో టచ్ చేయం, హ్యాండ్లోతో టచ్ చేస్తాం. ప్లస్ మనము వెజ్ నాన్ వెజ్ సపరేట్ కుక్ చేస్తాం, ఎందుకంటే వెజిటేరియన్ కస్టమర్ చాలా మంది వస్తారు. అంటే పాన్స్ కూడా అన్ని నీట్గా ఎప్పటికప్పుడు చేసేస్తాం. ఎగ్జాక్ట్లీ. సో వెజ్ నాన్ వెజ్ సపరేట్ కుక్ చేస్తే ఏంటంటే ఎవరికి ప్రాబ్లం ఉండదు. దీని టైమింగ్స్ ఎలా ఉంటాయి మనకి? ఈవినింగ్ నేను 5 o'clock 6 o'clock ఓపెన్ అయిపోద్ది. ఈవినింగ్ ఇప్పుడైతే పర్మిషన్ గవర్నమెంట్ 1 o'clock వరకు ఇచ్చింది కదా, 12:30 12:45 వరకు నడుపుతున్నాం. మీరు ఒక పాస్తా టేస్ట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఊదుకొని తినండి, చాలా వేడిగా ఉంటుంది. దీని పేరు ఏంటండి? దీని పేరు మ్యాకరోనీ ఫ్లోరెంటైన్. అంటే దీంట్లో ఏంటి స్పెషల్? షేప్ ఆఫ్ ద పాస్తా ఎల్బో. ఆ షేప్ ఆఫ్ ద పాస్తా మ్యాకరోనీ అంటారు. సో మీకు ఏదైతే గ్రీన్ కలర్ సాస్ ఉందో దాన్ని ఫ్లోరెంటైన్ సాస్ అంటారు. ఫ్లోరెంటైన్ అంటే ఇటలీలో స్పినచ్ సాస్. సో ఆ క్రీమీ స్పినచ్ సాస్ మ్యాకరోనీ. సో మ్యాకరోనీ ఫ్లోరెంటైన్. ఓకే ఓకే. చాలా బాగుంది గైస్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడికి వచ్చి ఇది కుక్కట్పల్లిలో ఉంది. మీరు చరణ్స్ పాస్తా అని కొట్టినా కూడా, గూగుల్లో కొట్టినా కూడా మీకు అడ్రస్ వచ్చేస్తుంది. ఇక్కడ చాలా డిఫరెంట్ పాస్తాస్ అవైలబుల్లో ఉన్నాయి. ఒకసారి టేస్ట్ చేయండి, నచ్చుతుంది. ఈ జాబే కొంచెం ఇదే మీకు బెస్ట్ గా అనిపించింది? బెస్ట్ ఇదే, ఇంకా బిజీ కూడా ఉండిపోతాం మనం. మీరే కర్మ అన్ని అయిపోయింది. అంటే మేము ఇందాక స్టార్ట్ చేసిన ఇవి వీటి డిఫరెంట్ నేమ్స్ తో, అంటే ఇటాలియన్ పేర్లే ఉంటాయి, మన తెలుగు నేమ్స్ ఏమో. అంటే ఇప్పుడు ఎవరికైనా టేస్ట్ తెలియాలంటే మీరు ఏ సజెస్ట్ చేస్తారు? నేను ఫస్ట్ టైమర్స్ కి మన దాంట్లో ఒకటి పార్మా రోజా అని ఒకటి ఉంది. అది ఏంటంటే మిక్స్ ఆఫ్ రెడ్ అండ్ వైట్ సాస్, టమాటో క్రీమ్ అన్ని మిక్స్ ఉంటాయి, చట్పటా ఉంటుంది మన ఇండియన్ స్టైల్లో ఆ విధంగా ఉంటుంది. ఇది ఏంటంటే కొంచెం బ్లంట్ గా ఉంటుంది. దీని గురించి తెలిసిన వాళ్ళకి ఇది తినగలిగిన స్పైసీ ఉంటుంది. మీరు ఒక మెయిన్ కోర్స్ డిష్ స్పైసీ టచ్ అవ్వకుండా ఏం తిన్నారు గుర్తున్నా మీకు? స్పైసీ టచ్ అవ్వకుండా ఏది ఉంటది? ఉప్మాలో కూడా కొంచెం ఎక్కడో తగులుతుంది. సో అలా ఉండదు, ఇది మెయిన్ కోర్సే. కానీ దీనిలో ఒక చిన్న పీస్ ఆఫ్ చిల్లీ కూడా ఉండదు, ఆ విధంగా ఉంటాయి. సో దీనికి చాలా మంది ఫేవరెట్ కూడా ఉన్నారు.
ఇక్కడికి వచ్చి తినే వాళ్ళే కాకుండా చాలా మంది ఇంట్లో నుంచి రాలేని వాళ్ళు తినాలని ఉన్నా కూడా వాళ్ళకి మీరు తెలిసిన వాళ్ళకి ఇలా డెలివరీ ఆన్లైన్ ఉంది కదండి, ఆన్లైన్ ఉందా? స్విగ్గీ ఉంది కదా. ఓకే, స్విగ్గీలోనే ఆర్డర్స్ ఓన్లీ స్విగ్గీ ఉంది. ఉంది. అంటే మీ దగ్గరకు వచ్చి స్టాఫ్ కొంచెం తక్కువగా ఉన్నారు కదా, అది మేనేజ్ చేస్తూ ఇక్కడ కస్టమర్స్ ని మేనేజ్ చేస్తూ ఎలా అంటే మెయిన్ ఇప్పుడు అవైలబుల్ అందరికి అవైలబుల్గా ఉండాలి, అదే ఫేర్ కదా. అవునవును. ఇప్పుడు ఉట్టి మనకి వచ్చి తినే వాళ్ళే మన కస్టమర్స్ అనుకునే తప్పు. కొంతమంది రాని వాళ్ళు ఉంటారు, రాలేని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం స్విగ్గీ పెట్టండి. సో స్విగ్గీలో 30% నాకు ఛార్జ్ అవుతుంది. సో ఆ 30% నేను ఛార్జ్ చేయట్లేదు కస్టమర్స్కి. చేయట్లేదు. ఒక 10% 15% మాక్సిమం. ఓకే, ఎందుకంటే అందరికి కన్వీనియంట్ ఉండాలి. ఓకే. అంటే ఒక స్విగ్గీలో ఆర్డర్ చేసుకోవాలంటే మీకు అంటే చరణ్ పాస్తా అని సర్చ్ చేస్తే మీకు స్విగ్గీలో వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడికి రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు మా వీడియోని చూసినట్టు అయితే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. స్విగ్గీలోని అవైలబుల్లో ఉంది మీకు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ చరణ్ గారు. థ్యాంక్ యూ అండి. ఎవరైనా టేస్ట్ చేయలేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కుకట్పల్లిలో ఉన్న చరణ్స్ పాస్తా దగ్గరికి ట్రై చేయండి. మీరు గూగుల్లో కొడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మేము ట్రై చేసాం, మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.